మాట చెప్పానో దానికి కట్టుబడి మీకు ఎలాంటి ఇది వచ్చినా సరే కేకే రాజు మాకు ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు అనుకునే 100% ఆ భావన మీకు ఉంటుంది. మీరు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఈ 10 రోజులు చాలా కష్టపడాలి. ఎందుకంటే కొట్టేదేదో చాలా గట్టిగా కొట్టాలని. ఎందుకంటే 5 సంవత్సరాలు నా గురించి తెలిసి అందుబాటులో ఉన్నాం. పెట్టుబడులు తీసుకొచ్చాం, మాల్స్ తీసుకొచ్చాం, రోడ్స్, హాస్పిటల్స్ అన్నీ. నాకు ఏ పదవి లేకపోయినా ఈ నియోజకవర్గంలో దిశ మార్చే విధంగా చేశాం. గతంలో నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఎవరైనా కుర్రోడు సరదాగా తిరుగుతుంటారని రౌడీ అంటాడు. పరిపాలనా రాజధాని కోసం ధర్నా చేస్తే రౌడీజం అంటాడు. లేదా ఎగ్జిక్యూటివ్ ప్రత్యేక రైల్వే జోన్ కోసం ఎవడన్నా రోడ్డు మీద కూర్చుంటే ఆయన గోండా అంటాడు. అంటే విశాఖపట్నం ఉత్తరాంధ్రలో పుట్టి పెరిగిన వాళ్ళు మన పరిపాలనా రాజధాని కోసం, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, రైల్వే జోన్ కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే దాన్ని గోండాయిజం అంటాడు. అంటే అతను ఆ విధంగా బెదిరింపులు అదిరింపులతో రాజకీయాలు చేస్తున్నాడు. అలాంటి వారికి సరైన గుణపాఠం చెంపపెట్టులా ఉండాల్సిన తీర్పు ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న యువత అందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. మీరు ఒక పేపరు పెన్ను పెట్టుకుని ఈ రోజు నుంచి నోటల పర్సన్స్ని టార్గెట్ చేయడం మొదలు పెడితే మీరు ఎన్నోళ్ళందరూ రోజుకి ఒక 20 మందిని కనుక టర్న్ చేయగలిగితే 10 రోజుల్లో మీరు 200 మందిని టర్న్ చేస్తే మీకున్న 50 మంది అంటే 10,000 ఓట్లు మీరు అలా కనుక అనుకుంటే రోజుకి 20 కొత్త ఓట్లు, నోటల ఓట్లు మనకి అయిన ఓటుని చెప్పి మనం ఏం చేసాం, వైజాగ్ ఏం చేసాం, అక్కడ ఈ రోడ్లు ఎన్ని చేసాం. మినార్బిట్ మాల్ అంటే ప్రపంచ దిగ్గజ సంస్థ, సౌత్ ఇండియాలోనే ద బిగ్గెస్ట్ మాల్. మినార్బిట్ మాల్ వస్తే ఆ ప్రాంత రూపురేఖలని 15,000 నుంచి 18,000 ఎంప్లాయ్మెంట్. ఉత్తరాంధ్ర ఆత్మాభిమానానికి సంబంధించిన ఎన్నికలు చాలా మంది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ముంబై స్థాయిలో నగరంగా ఉండాలి వైజాగ్. కానీ 95 నుంచి 2004 దాకా చంద్రబాబు నాయుడు, మళ్ళీ 2014 నుంచి 2019 వరకు ఉన్న సమయంలో చంద్రబాబు అప్పుడు 9 ఏళ్ళు హైదరాబాద్ అని అనుకున్నాం, అన్యాయం జరిగింది. తర్వాత 5 సంవత్సరాలు అమరావతి అని మనకి అన్యాయం జరిగింది. దానికి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మన ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మగౌరవానికి కూడా సంబంధించిన ఎన్నికలు. మన జీవితాలు బాగుపడాలి, ఇక్కడ పెట్టుబడులు రావాలి, ఇక్కడ ఉద్యోగాలు రావాలి, మనం పుట్టుకునే విధంగా పోవాలంటే తప్పకుండా సంపతెల్లు ఓకే సార్, ఓకే ల్యాప్టాప్ అంత అమ్మని చెప్పు, అది చెప్పు. ఓకే వెళ్ళు వెళ్ళు.